ఎందుకు సార్ అంత స్పీడ్గా వెళ్తున్నారు? మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? చెప్పండి సార్. సార్, ఏంటి సార్ అలా ఉన్నారు? ఏం జరిగింది? అదే నేను అడుగుతున్నాను, ఏం జరిగింది? నాకు యాక్సిడెంట్ అవ్వకముందు ఏం జరిగింది బాగి? నువ్వెవరు? చెప్పాను కదా సార్, నేను మీ కేర్ టేకర్ని సార్. నువ్వు కేర్ టేకర్వి కాదు బాగి. నా దగ్గర జీతం కోసం పనిచేసేదానివి అయితే ఇందాక నీ ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడేదానివి కాదు. నువ్వు ఆ రౌడీల్ని కోపంతో కొట్టలేదు, నాకేమైనా అవుతుందేమో అన్న భయంతో, బాధతో కొట్టావు. నా గురించి ఎందుకంత వరీ అవుతున్నావు? నాకు నీకు ఏంటి సంబంధం? నేను నిజంగా కేర్ టేకర్ని సార్. అబద్ధం చెప్పక బాగి. జీతం కోసం పనిచేసే ఒక కేర్ టేకర్ పిల్లల్ని అంత బాగా చూసుకోదు. నువ్వు పిల్లల్ని కన్న తల్లిలా ప్రేమిస్తున్నావు. అంజలిని రణ్వీర్తో పంపిస్తుంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను. నాతో బయటకొచ్చి కూడా బుజ్జమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చానని టెన్షన్ పడుతున్నావు. రాతోడికి ఫోన్ చేసి బుజ్జమ్మకి కాపలాగా పెట్టావు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత సార్. ఓకే, పిల్లల సంగతి పక్కన పెట్టు. నిన్న నేను మనోహర్తో బయటికి వెళ్తే నువ్వెందుకు పొసెసివ్గా ఫీల్ అయ్యావు? అంటే అది సార్. నీ సంగతి కూడా పక్కన పెట్టు. నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మనోహర్పై నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. కానీ నిన్ను చూస్తుంటే నాకు దగ్గర మనిషి అనిపిస్తుంది. ఎందుకు? నిన్ను చూస్తుంటే నాకెందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి? మన మధ్య రిలేషన్ ఏంటి? మనం ఎవరం? చెప్పు బాగి. సారీ సార్, నేను మీకు ఇప్పుడేం చెప్పలేను. మీ గతం గురించి చెప్తే. నాకు కొంతవరకు నా గతం గుర్తొచ్చింది బాగి.